శ్రీమాత్రే నమః. జై మాతాలక్ష్మి. జూలై 5వ తేదీన వచ్చేటటువంటి శుక్రవారానికి చాలా విశిష్టత ఉందండి. ఎందుకంటారా, ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది. శుక్రవారం అమావాస్య రావటం చాలా అరుదండి. అయితే ఆ శుక్రవారం వచ్చిన అమావాస్య రోజున మనం లక్ష్మీదేవికి పూజ చేసుకొని అమ్మవారిని మన ఇంట్లోనే ఉండిపోయేలా చేసుకోవడానికి నేను ఒక పూజా కార్యక్రమ వీడియోని షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందాలి కదా. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ లక్ష్మీదేవిని ఆరాధించే విధానాన్ని చూసేద్దాం. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం సమయంలో నేను ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటాను. ఇది ఓపికతో చేసుకోవాల్సిన పని, కానీ నాకు పూజలంటే చాలా ఇంట్రెస్ట్ కదా. అందుకని సాయంత్రం సమయంలో శుక్రవారం పూట ఇలా లక్ష్మీ అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటానండి. ఈ శుక్రవారాన అమావాస్య వచ్చింది కనుక మనం ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుందండి. అయితే మనం ఈ ఐశ్వర్య దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగించుకోవాలి. సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసేసుకొని మనం ఏ ప్లేస్లో అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటున్నామో, మీ పూజ గదిలో కానీ లేదంటే ఈశాన్యం మూలన అక్కడ అంతా శుభ్రం చేసేసుకొని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి. అయితే మనం ఏ ప్లేస్లో అయితే దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక పీఠం ఏర్పరచుకొని కొత్త వస్త్రాన్ని పరచుకోవాలండి. ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసేసుకొని ఇలా లక్ష్మీ అమ్మవారి ఫోటోను ఉంచుకోవాలండి. అయితే లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఇలా గజమహారాజులు ఉండేలా చూసుకోవాలి. ఐశ్వర్య దీపానికి నేను ఇక్కడ వెండి ప్లేటును తీసుకున్నాను. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ తీసుకోవచ్చండి. అంటే రాగిది కానీ ఇత్తడిది కానీ ఏది ఉన్నా కూడా మంచిగా శుభ్రపరచుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్లేటును తీసుకున్న తర్వాత దానికి గంధం బొట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను గంధము, పసుపు, జవ్వాదు పౌడర్ వేసి శుభ్రమైన నీటితో ఇలా ముందుగా కలిపేసి ఉంచుకున్నాను. ఆ తర్వాత ఇలా మనం ఐశ్వర్య దీపాన్ని వెలిగించే ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్కి ఇలా గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. మీరు కూడా చేతు నిండుగా గాజులు వేసేసుకొని మొక్కాన పసుపు, కుంకుమ అవి కూడా ధరించేసుకొని ఎర్రని వస్త్రము లేదంటే ఎల్లో కలర్ అలాంటి శారీ కట్టుకొని పూజ చేసుకోవాలండి. మనం ఎంత మోడర్న్గా ఉన్నా కూడా పూజలు చేసే సమయంలో మన సాంప్రదాయ వస్త్రధారణ అంటే చీర, పిల్లలైతే లంగా ఓని అట్లాంటివి వేసుకొని పూజ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను గల్ల ఉప్పు తీసుకున్నాను. అదే మనం దొడ్డుప్పు అంటాం కదా, ఆ ఉప్పు తీసుకున్నానండి. మనకి ఐశ్వర్య దీపంలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ గల్ల ఉప్పేనండి. ఇలా గల్ల ఉప్పును ఈ ప్లేట్ అంతా కూడా పర్చేసుకోవాలండి. దాని తర్వాత ఇలా లక్ష్మీదేవి దీపం, కామాక్షి దీపం అంటారు కదా, అది వెలిగించుకున్నా ఓకే. ఇలా చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి దీపానికి కూడా ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఈ దీపంలో లక్ష్మీదేవి రెండు పక్కల కూడా గజమహారాజులు ఉన్నాయండి. కింద కమలం ఉంది. దీన్ని ముందుగా శుభ్రం చేసేసుకొని ఉంచుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మనం శుక్రవారం శుభ్రం చేసుకోవడం అట్లాంటివి చేయకూడదు. ఒకరోజు ముందుగానే ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఉంచేసుకొని శుక్రవారం పూట ఇలా బొట్లతో అలంకరించుకోవాలండి. అయితే మనం ఏ పూజ చేసినా కూడా శుభ్రంగా ఉండాలి, పవిత్రమైన మనసుతోనే పూజలు చేసుకోవాలి. అయితే మనం కోరుకునే కోరిక ఏదైనా కూడా న్యాయమైనదని ఉండాలి. న్యాయమైనదైతేనే మనం పూజ చేసిన దానికి మనకి ఫలితం అనేది దక్కుతుంది. ఇప్పుడు తమలపాకులండి. ఐశ్వర్య దీపంలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ తమలపాకులు. ఇలా హెల్దీగా ఉన్నవి, అంటే అక్కడ హోల్స్ పడ్డవి, మరకలు ఉన్నవి అట్లాంటివి కాకుండా ఇలా హెల్దీగా ఉన్న తమలపాకులను తీసుకొని వాటిని ముందుగానే కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉప్పు పైన ఇలా అరేంజ్ చేసేసుకొని దీపాన్ని ఉంచుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం. నేను ఇలా ఎర్రని పూలతో దండ చేసుకున్నాను. ఆ దండను కామాక్షి దీపం చుట్టూరా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి.
ఈ మనం లక్ష్మీ అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాకి మళ్ళీ ఇంకొక 2 దీపాలు పెట్టుకోవాలండి. నా ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్ నాకు ఈ దీపాలను పంపించారండి. మామూలుగా సిల్వర్ దీపాల్లాగా ఉన్నాయి, బట్ సిల్వర్ కోటెడ్ దీపాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి. దాని తర్వాత మీ దగ్గర ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలతో ఇలా అలంకరించేసుకోవాలి. మళ్ళీ తర్వాత అమ్మవారి చిత్రపటానికి కూడా ఇలా పూలు అలంకరించుకోవాలండి. నేను ముందుగానే అమ్మవారి చిత్రపటాన్ని ఒకరోజు ముందుగానే తుడిచేసి బొట్లు అవన్నీ పెట్టేసి ఉంచుకున్నాను. అయితే మనం లక్ష్మీ అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి తప్పకుండా పాడుకోవాలండి. మీకు పాడటం రాకపోతే ఎవరి చేతన్నా పాడించుకోవాలి. లేదంటే జై మాతా లక్ష్మి అని మనసులో స్మరణ చేసుకుంటూ అమ్మవారికి ఇంకా మనం పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత వాటిలో ఇలా నేను పచ్చకర్పూరం ఎప్పుడు వేసుకుంటానండి. ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఆ పచ్చకర్పూరం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా ధూపం వేసుకోవాలి. నేను ఎప్పుడు ఇంట్లో చేసిన ధూప్ స్టిక్సే వెలిగిస్తాను కదా, ఇప్పుడు కూడా అదే ధూప్ స్టిక్ వెలిగిస్తున్నానండి. దీనికి మంచి ధూపం వస్తుంది. మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మంచి స్మెల్ కూడా వస్తుందండి. తర్వాత మీరు ఏ నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చండి. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. పళ్ళు, పరమాన్నం అట్లాంటివన్నీ కూడా నివేదించుకొని మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ కోరికతో వేడుకోండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని మీరు ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. అయితే సాయంత్రం టైంలోనే ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామందికి ఏం డౌట్స్ వస్తాయంటే మనం ఇందులో వేసినటువంటి ఉప్పును ఏం చేయాలని. ఏం లేదండి, మరుసటి రోజు మనం ఇవన్నీ తీసేస్తాం కదా, అప్పుడు ఆ ఉప్పును పారే నీటిలో అంటే మామూలుగా ఒక దగ్గర ఉన్న వాటర్లో కాకుండా పారే నీటిలో మనం ఈ పూజకు ఉపయోగించిన పూలు, ఉప్పు ఇవన్నీ కూడా పారే నీటిలో స్నానం చేసిన తర్వాత వేసేయాలండి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా చాలా ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ అయితే ఇంత తొందరగా అంటే షార్ట్ టైంలో అయిపోయింది. బట్ దీనికన్నా ముందు మనం చేసుకునే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా టైం తీసుకుంటాయండి. ఇలా పూలదండ కట్టేసుకోవాలి, మనం ఎక్కడైతే పీఠాన్ని ఉంచుకోవాలనుకుంటున్నామో అక్కడంతా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయండి. అందుకని మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా పూజ చేసుకోండి. నేను ఈ వీడియోలో షేర్ చేసినట్టుగా మీరు కూడా ఈ పద్ధతిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించేసి అమ్మవారి కృపను పొందుతారని కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. శ్రీమాత్రే నమః. జై మాతా లక్ష్మి.